అనిపిస్తా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి సుజన్? నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన అప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక షాక్ గురైంది. అరెస్ట్ అనేది ఎవరు ఊహించలేదు. ఆయన అరెస్ట్ అయ్యి మళ్ళీ ఆయన బెయిల్ పొంది ఇంటికి వస్తున్నారు అని చెప్పేసి ఇదంతా కూడా ఆసక్తిగా గమనిస్తూ వచ్చారు సినిమా ప్రముఖులు, ఆయన సన్నిహితులు కానీ దీని మీద. అయితే అందరూ గమనిస్తూ వచ్చారు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి నెలకొంది. అయితే బన్నీకి ఎప్పుడైతే బెయిల్ వచ్చింది, ఆయన మళ్ళీ ఇంటికి వస్తున్నారని తెలిసిన తర్వాత అందరూ కూడా వచ్చిన తర్వాత ఆయన్ని కలవాలి అని చెప్పేసి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా మంది సిద్ధమైన క్రమంలో ఆయన విడుదల అనేది కాస్త ఆలస్యం అవటం, ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న క్రమంలో ఒక్కొక్కరిగా ఇప్పుడు బన్నీని కలిసేందుకు కూడా సినీ ప్రముఖులందరూ కూడా ఆయన నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. విజయ్ దేవరకొండ, ఆయన బ్రదర్ ఆనంద్ దేవరకొండ కూడా వచ్చారు. ఇక కొరటాల శివ, దిల్ రాజు, వంశీ పడిపల్లి ఒక్కొక్కరుగా అక్కడికి రావడంతో పాటు బన్నీకి ఎంతో సన్నిహితులైన కొంతమంది స్నేహితులు కూడా, స్వాతి నిమ్మగడ్డ లాంటి నిర్మాత ఇక్కడికి వచ్చి అతన్ని ఇంటికి నివాసానికి చేరుకున్న తర్వాత పరామర్శించి జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక దిల్ రాజు నిన్న బన్నీ అరెస్ట్ అయ్యి చిక్కడపల్లి పిఎస్ కు వెళ్ళినప్పటి నుంచి కూడా బెయిల్ వచ్చేంత వరకు కూడా దగ్గరే ఉండి ఆయన దానికి సంబంధించిన ఫార్మాలిటీస్, తన సపోర్ట్ ను కూడా ఆయన అల్లు అరవింద్ కు అందించడం జరిగింది. కొద్దిసేపు క్రితం ఆయన వచ్చిన తర్వాత అరవింద్ దిల్ రాజును షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ అంటూ కూడా ఆయన తన ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ అల్లు అరవింద్ తో మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అసలు ఎలా జరిగింది, ఏంటి, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఫైనల్ గా ఎలా వచ్చిందని వీటన్నిటిని కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. అరవింద్ నిన్న బన్నీతో పాటు ఆయన పోలీసులు వెంట వెళ్లి బెయిల్ వచ్చేంత వరకు కూడా నిన్న అక్కడే ఉండి కొడుకు వెంటే ఉండి ఈ రోజు కొడుకుతో పాటు ఏదైతే పోలీస్ స్టేషన్ కి వెళ్లారో అదే కొడుకుని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేంత వరకు కూడా ఆయనే స్వయాన దగ్గరుండి ఆయన స్నేహితులు కానీ సన్నిహితులు కానీ సపోర్ట్ తో ఇదంతా కూడా ప్రాసెస్ దగ్గర నుంచి చూసుకోవడం జరిగింది. సో అదే విషయాన్ని ఆయన విజయ్ దేవరకొండ అడిగిన క్రమంలో చెప్తూ ఉన్నారు. మరికొంతమంది కూడా ఈ మరికొద్దిసేపట్లో బన్నీకి పరామర్శించేందుకు కానీ జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి మాట్లాడేందుకు కూడా వాళ్ళందరూ రానున్నారు. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా నిన్న అరెస్టు తర్వాత చాలా నిర్వేదానికి గురైన పరిస్థితి, చాలా మంది ఒక బాధాకరమైన స్థితిలో ఉన్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు వారి కుటుంబంతో వచ్చి ఇక్కడ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. వాళ్ళు కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి వస్తారు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. సో అంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బన్నీ అరెస్టుతో ఒక విషయం అనేది చాలా క్లారిటీ వచ్చింది. కుటుంబం అనేది క్రైసిస్ లో ఉంటే ఆ కుటుంబాలందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కటే అనే ఒక సందేశాన్ని నిన్న మెగా ఫ్యామిలీ సభ్యులందరూ కూడా అల్లు ఫ్యామిలీ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా ఒకరినొకరు ధైర్యం చెప్పుకునే స్థితిని చూసిన తర్వాత ఖచ్చితంగా బయట జరుగుతున్న ప్రచారాలన్నింటినీ కూడా పక్కన పెట్టి పులి స్టాప్ పెట్టేలాగా కూడా మేమంతా ఒక్కటే అనే ఒక సందేశాన్ని నిన్న వాళ్ళు ఇవ్వటం జరిగింది. బన్నీ ఇటు కుటుంబ సభ్యులకు ధైర్యం ఇస్తూనే అటు బన్నీకి సంబంధించిన లీగల్ ప్రొసీడింగ్స్ కి సంబంధించి చిరంజీవి ఎప్పటికప్పుడు అయితే నిన్న బెయిల్ రావడానికి ప్రధానమైన కారణం నిరంజన్ రెడ్డి. ఆ నిరంజన్ రెడ్డి చిరంజీవికి సన్నిహితులు, చిరంజీవికి పర్సనల్ గా ఆయన నిర్మాతగా కూడా ఉండి ఆచార్య అనే సినిమా తీశారు, లీగల్ కి సంబంధించి అడ్వైజర్ కూడా. సో ఎప్పటికప్పుడు బన్నీకి సంబంధించిన బెయిల్ కి సంబంధించిన వాటి వివరాలన్నింటి కూడా తెలుసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ఆయనకి సంబంధించి కుటుంబానికి ధైర్యం ఇస్తూనే మరోపక్క అటు బన్నీకి సంబంధించిన బెయిల్ సంబంధించిన ప్రాతిపదిక ఏదైతే ఉందో వాటిలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కూడా దాన్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. సో ఇలా ఇటు కుటుంబానికి అటు సినీ ప్రముఖులందరూ కూడా ఈ బన్నీకి సంబంధించిన ఇన్సిడెంట్ ను వన్స్ కష్టం అంటే ముందు ఆయన అరెస్ట్ అయ్యారు అని తెలియగానే తమ వంతు సపోర్ట్ గా చాలా మంది ముందుకు వచ్చి పనులన్నీ తన పర్సనల్ పనులను కూడా పక్కన పెట్టి బన్నీ విషయం మీద కూడా వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కూడా వర్క్ చేయడం జరిగింది. ఈ రోజు ఆయన ఎట్టకేలకు బెయిల్ వచ్చి నివాసానికి చేరుకున్న తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి ఇన్సిడెంట్ కి సంబంధించిన వివరాలను కానీ తెలుసుకుంటూ ఉన్నారు, పరామర్శలు చేస్తూ ఉన్నారు. మరికొంతమంది కూడా మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.